ప్రముఖ వ్యాపారి శ్రీ వెంకట లక్ష్మీ పద్మావతి ఏజెన్సీస్ అధినేత సానికొమ్ము తిరుపతి రెడ్డి భారతీ సిమెంట్ కంపెనీ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం దర్శిపట్నంలోని పలు చర్చిల్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో గల పొదిల్ రోడ్లోని సెయింట్ జేవియర్ హైస్కూల్ ప్రాంగణంలో గల చర్చిలోనూ, అలాగే దర్శి క్రిస్టియన్ పాలెం, సందువారిపాలెం చర్చిల్లో కేకులు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీ సిమెంట్ జిల్లా మేనేజర్ ఎన్వి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరు కాగా ఫాస్టర్ జోసెఫ్, ఇతర ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఘ సేవకులు జీవి రత్నం, పలువురు పట్టణ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దేవుడు వారి జీవితంలో ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారంటే ఆ చిన్నారి బాలయేసు కృపామయుడు, దయామయుడు, అనేక పేర్లు చేస్తున్నారు. దానికి కృతజ్ఞతగా ఈరోజు వారు ఉన్నదాంట్లో కొద్దిగా మరి మనకు ఈ యొక్క కేకును ఈ యొక్క ఆర్సీఎం చేసి సంఘానికి ప్రత్యేకంగా వారు సమర్పిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా తిరుపతి గారిని, వారి యొక్క జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి వారి యొక్క సిబ్బందిని, వారి యొక్క ఇంకా ఆ భారత సిమెంట్లో ఎవరైతే ఆ యాజమాన్యంలో ఉన్నారో వారి టీం మెంబర్స్ అందరినీ కూడా, వారిని వారి కుటుంబస్తులందరినీ కూడా మరి దేవుని యొక్క పవిత్ర పాదం సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అడుగుడి ఇవ్వబడను, అడిగిన ప్రతి వారికి వాటిని సమర్పిస్తున్నారు. మరి ఏ ఉద్దేశంలో మరి వారు ప్రార్థించి అడిగి ఉన్నారు, ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా దేవుడు నెరవేర్చుకుని మరి ముఖ్యంగా వారు చేస్తున్న వ్యాపారంలో వారికి తోడు నేడుగా ఉంటూ ఆ యొక్క వ్యాపారంలో పురంతలుగా, అరవంతలుగా, నూరంతలుగా ఫలించి వాక్యం దయచేయమని, అదేవిధంగా వారి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం దయచేయమని మరి క్రీస్తు ప్రభు ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున నిజమైన శాంతి, సమాధానాన్ని ఈ లోకానికి దయచేయబోతున్నారు. ఆ శాంతి, సమాధాన, సంతోషాన్ని వారి కుటుంబాలు, అదేవిధంగా వారి యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరి వారందరి ఆ యొక్క సిబ్బంది, లేదంటే పరివారం వారందరూ కూడా ఆ యొక్క శాంతి, సమాధాన, సంతోషం దయచేయమని, ఇక్కడ చేరిన మనందరినీ కూడా పేరు పేరున ఆ దేవాది దేవుడు మరి ఆశీర్వదించి దీవించి తన యొక్క దీవెనను అపారంగా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు రాసిన లేఖలో ప్రభు అంటున్నారు, దేవుడు మరి సంతోషంగా, ఆనందంగా ఇచ్చేవారిని ఎక్కువగా అధికంగా దీవిస్తాడు. రెండంతలుగా, ఆరంతలుగా, తొమ్మిదంతలుగా, పదంతలుగా దీవిస్తాడు. వాక్యం శ్రమిస్తున్నారు. సంతోషంగా, ఆనందంగా వారికి ఉన్నదాంట్లో సమృద్ధిగా మరి సంఘంలో మరి వారికి సంతోషాన్ని మరి క్రిస్మస్ వేడుకలో పంచుకుంటున్నారు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి కంపెనీని ఇంకా ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించండి. 2000 సంవత్సరాల క్రితం మమ్మల్ని ప్రేమించి పరలోకం నుంచి మా కొరకే భూలోకానికి దిగి వచ్చి మా అందరి పాపం నిమిత్తమై చెరువులో మరి రక్తమును కాచి ప్రాణత్యాగం చేసిన మా ప్రభుత్వానికి గమనాల్సిన ఎంతమంది అయితే ఈ సత్యాన్ని ఎరిగి గుర్తించి పాపక్షమాపణ కొరకు వేడుకుంటారో వారందరినీ క్షమించి ఈ రక్తంలో కడిగి పవిత్రపరిచి మరి నా ప్రభు రక్షిస్తానని చెప్పిన మా దేవా నీకు వందనాలు, స్తోత్రం. మరి క్రిస్మస్ అనేటువంటి పండుగ ఒక వర్గానికే కాదు, సర్వలోకానికి పండుగ. అందుకే నీవు లోకరక్షకుడు అని ప్రభు సర్వలోకంలో కీర్తించబడతా ఉన్నావు, కొనియాడబడతా ఉన్నావు. కాబట్టి ఈ క్రిస్మస్ శుభాలు, ఈ క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ రక్షణలు ఈ కుటుంబాలందరికీ కూడా తెలియచేయమని, కనికరించమని, నీవే ప్రభు ఈ కుటుంబాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తా ఉన్నారో అన్ని చోట్ల కూడా వీరికి ప్రభు మంచి ఆహ్వానము పలుకుతున్న ప్రభు సహాయం చేయమని, ఈ కుటుంబాలని, మీ ఉద్యోగాలను మీరు జీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Like, share, subscribe, and get notification.